కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి ఇప్పటివరకు మనము సాధన జ్ఞానము రెండు సాధన చేసాం, జ్ఞానం విన్నాం. ఈ సాధన ఎందుకు చేయాలి, జ్ఞానం ఎందుకు వినాలి అంటే, ఈ సాధన అన్నది మనకి మనసుని ప్యూర్గా ఉంచుతుంది. జ్ఞానము అన్నది ఎందుకు అంటే మన స్వస్థితి తెలుస్తుంది. అంటే మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మరి ఆ వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో అడ్డులేంటి, ఆ అడ్డులని ఎలా తొలగించుకోవాలి, ఇవన్నీ కూడా జ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకుంటాం. జ్ఞానం తెలియకుండా ఒట్టి సాధనే చేస్తే మరి అంత గొప్పగా స్పీడ్గా ఎదగలేం. అందుకే పత్రి సారు సాధనతో పాటు జ్ఞానము కూడా నేర్చుకోవాలన్నారు. ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు అవసరం. అందులో ఏ ఒక్క రెక్క లేకపోయినా అది ఎగరలేదు. అలాగే భూమి మీదకి వచ్చి జీవుళ్ళమి అనుకుంటున్న మనము దేవుడిగా ఎదగాలి అంటే సాధన జ్ఞానము 2 ఉండాలి. అంటే ధ్యానము జ్ఞానము ఈ 2 ప్రతి వాళ్ళకి, మానవులు ప్రతి వాళ్ళకి అవసరమే. చాలామందికి ధ్యానం చేసుకుంటే చాలు అనుకుంటారు, కొంతమంది వింటే అన్నీ తెలుస్తాయి అనుకుంటారు. ఈ 2 ఒక్కటి ఉంటే సరిపోదు, 2 ఉండాలి. అందుకే పత్రి సార్ మనకి ఈ 2 కూడా నేర్చుకునే అవకాశాలు ఎన్నో కల్పించడం జరిగింది. మరి అందులో భాగంగానే మనందరం కూడా రోజు సాధన చేస్తున్నాం, జ్ఞానం వింటున్నాం. జ్ఞానం ఎన్నాళ్ళు వింటారు అనే వాళ్ళకి మనం ఒకటే సమాధానం, గాలి ఎన్నాళ్ళు పీల్చగలం, బతుకున్నన్నాళ్ళు పీల్చాలి. అలాగే జ్ఞానం ఎన్నాళ్ళు వినాలి అంటే మనం కూడా పరమాత్మ దర్శనం అయ్యే వరకు సాధన చెయ్యాలి, జ్ఞానము వినాలి. మనకి ఇంకా కలగట్లేదు అంటే మన సాధన సరిపోవట్లేదు, మన జ్ఞానం సరిపోవట్లేదు అని మనకి అర్థం కావాలి. ఎందుకంటే ఈవేళ భోంచేసి ఈ పూట రాత్రికి రెడీ అయిపోతున్నాం, మరి శరీరానికి ఆహారం బాగానే ఇస్తున్నాం, మరి ఆత్మకు ఆహారం అది ఇవ్వాలి అంటే జ్ఞానము ధ్యానమే. ఇలా మనం తెలుసుకుంటూ పోతే సాధన చెయ్యడానికి తపన పడతాం, జ్ఞానం పెంచుకోవడానికి తపన పడతాం. మరి అలా ఏ కోణం నుంచి చూసినా మనం ఎలా ఎదగాలో నేర్చుకుంటున్నాము అనే విషయం మనం ప్రతి క్షణము ఎరుకలో ఉంచుకోవాలి. మరి అయితే మనకి ఈ జ్ఞానం పెంచుకుంటున్న విషయంలో పెరగకపోవడానికి కారణం ఏంటి, మనకున్న అవలక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెలుసుకుందాం. అంటే జ్ఞానం వినినంత మాత్రాన మన అజ్ఞానం పోయింది అని మనం అనుకోక్కర్లేదు. అజ్ఞానమే పోయి జ్ఞానమే వస్తే మనలో సర్వాత్మ భావన వస్తుంది, పరమాత్మ దర్శనం కలుగుతుంది. అది కలగట్లేదంటే ఇంకా ఏదో మూల మనకి అజ్ఞానం ఉన్నట్టే, ఇంకో మనము మనసు ప్రభావంలో ఉన్నట్టే. మనసు ప్రభావం నుంచి ఆత్మ వైపుకి మనము మరలుతున్నాం. అంటే మనసు ఇంకా ప్రపంచం వైపు ఉంది, దాన్ని ఆత్మ వైపుకు తిప్పుతున్నాం, కానీ అది ఇంకా పూర్తిగా తిరగక కొన్ని అవలక్షణాలతో ఉంటుంది. ఆ అవలక్షణాలు ఏంటో, దానివల్ల మనకి జరుగుతున్న నష్టం ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. కారణం మనసేనండి. మనసుకి మనం చెప్పుకునేవి 3 గుణాలే అయినా ఇంకా ఎన్నో అవలక్షణాలు దానికి ఉన్నాయి. ఆ అవలక్షణాలు ఏంటో ఈరోజుని, అంటే అవలక్షణాలు అంటే ఉండకూడని లక్షణాలు. అవలక్షణం అంటే ఏం కాదు, లక్షణం అంటే ఉండకూడదు ఉండేది, అవలక్షణం అంటే ఉండకూడని లక్షణాలు. దానివల్లే ఆత్మజ్ఞానం పెరగట్లేదు అనేది మనకి అర్థం అవ్వాలి.
ఈ విధంగా చూసుకుంటే మనకి ఉన్న అవలక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అసూయ, అహంకారం, అనుమానం, అత్యాస, అజ్ఞానం. ఈ లక్షణాలు. ఫస్ట్ అసూయ. ఈ అసూయ ఉండేవాడికి ఈర్ష్య ఎక్కువగా ఉంటుంది. ఇది మనసు యొక్క లక్షణమే. చూడండి, కొంతమంది ఇందులోకి వచ్చినా సరే ప్రపంచ జీవితంలో వదిలేద్దాం, అది డైరెక్ట్గా కనబడుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా కొంచెం ఎదిగినా లేదా ఇంకొంచెం మంచి పనులు చేస్తున్నా వీడికి ఏదో స్వార్థం ఉందేమో అనే భావన మనలో ఉంటే ఇంకా అసూయతో ఉన్నట్టే. అంటే ఎవరైనా 4 చెప్తా ఏం చెప్పాళ్ళండి, అవి ఏమైనా సొంతం ఏంటి, అందులో చూసి ఇందులో చూసి చెప్తున్నాడు, అందులో చూసి ఇందులో చూసి రాస్తున్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, ద్వాపర యుగం నుంచి వేదాలు బయటకు వచ్చిన దగ్గర నుంచి మానవుడు ఈ కలియుగంలో ఏ కొద్దిపాటి జ్ఞానం మీద ఇంట్రెస్ట్ వచ్చినా, ఆసక్తి కలిగిన వాడు చాలా గొప్పవాళ్ళేనే. ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మన ముందుకి రాసి ఆ రాసిపెట్టినవన్నీ మనము చదివి అందులోంచి గ్రహించి 10 మందికి చెప్పమనే పరమాత్మ యొక్క ఉద్దేశం. కాబట్టే మనకి వేదాలన్నవి మరి ద్వాపర యుగానికి ముందు శిష్యులకి మౌఖికంగానే నేర్పేవారు, రాత లేదప్పుడు. కానీ పుస్తక రూపంలో వచ్చింది అంటే మనని చదవమనే, చదివింది గ్రహించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకుని అది ఇంకొకళ్ళకి చెప్పమని. అందుకే ఎవరినైనా ఈర్ష్య ఎప్పుడు వస్తుంది, అసూయ ఎప్పుడు వస్తుంది అంటే మనము చెయ్యలేని పని మనకి నచ్చని వ్యక్తులు చేస్తే ఏదో విధంగా మనం విమర్శిస్తాం. విమర్శించేము అంటే మనలో ఏదో మూల అసూయ ఉన్నట్టే. ఈ అసూయ ఉన్నవాడికి సరి అయిన నిద్ర ఉండదట. ఎక్కువ వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం. అందుకే పత్రిసారి మనని నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటారు. ఎందుకంటారు? ఆ కామెంట్ మొదలెట్టిన దగ్గర నుంచి మనలో అసూయ అనే గుణం పెరిగిపోతుంది. అది తగ్గించుకోవడానికి ప్రయత్నించాం. లేకపోతే ఒక 2-3 సార్లు అన్నా, 3వసారో 4వసారో జనం వాడు వెనకాతల పడినప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం, నిజంగా వాళ్ళు ఏదో గొప్పతనం ఉందేమో, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో, వాళ్ళది కరెక్టేమో, ప్రకృతి యాక్సెప్ట్ చేస్తోంది అంటే అది కరెక్ట్ అయి ఉంటుంది. నాకంటే బాగా పరమాత్మకు తెలుసు. మనం చెప్పేస్తాం క్లాసుల్లో, ఈ సృష్టిలో జరుగుతున్నవన్నీ పరమాత్మ ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి అనుకుంటాం. కానీ ఈ దుర్గుణాలకు బానిసే అక్కడ మనం అసూయ అనే గుణం ప్రదర్శించినప్పుడు అది మన ఎదుగుదలకి అడ్డు అని మనకి అవగాహన రానప్పుడు దాన్ని, ఆ గుణాన్నే పెంచి పోషిస్తాం. ప్రపంచంలో అంటే మనం ప్రపంచంగా ఉన్నప్పుడు ఇలాంటి గుణాలు తప్పు అని చెప్పే గురువులు ఎవరు ఉండరు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదలకి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే సద్గురువులు ఉంటారు. అందుకే ఈ మనసుకున్న ఈ దుర్గుణాలను మార్చుకో. ఎవరిని చూసి అసూయ పడకూడదు మనం. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి టాలెంట్లు ఉంటాయి. కానీ మనకు నచ్చలేదు కదా అని అందులో చెడ్డని తీసుకుంటున్నాం. ఈర్ష్య అక్కడ వచ్చేస్తుంది మనకి, దానివల్ల అసూయ పడిపోతున్నాం. ఇలా ఉన్నవాడికి ఎప్పుడు నిద్ర, సరి అయిన నిద్ర ఉండదట. అంటే చూడండి, ఒక్కొక్క దుర్గుణం వల్ల మనమే నష్టపోతాం. ఎవరైతే ఈర్ష్య పడుతున్నారో, ఎవరైతే అసూయ పడుతున్నారో వాళ్ళకే నష్టం కలిగిస్తాయటివి. కానీ ఇంత వివరంగా, ఇంత విపులంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఉండకూడదు అంటారు. కానీ ఉంటే వచ్చే నష్టం ఏంటి అన్నది సత్యం దగ్గరికి వచ్చాకే అవగాహన అవుతుందండి. లేకపోతే మనం ఈ జ్ఞానం వినడం ద్వారా నేర్చుకుంటాం. అసూయ ఉండకూడదు అంటారు, కామక్రోధ లోభ మాత్సర్యాలు ఉండకూడదు అన్నారు. కానీ ఉంటే నష్టం ఏంటి?
అన్నది మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆ మెట్టు మీదే ఎందుకు నిలబడిపోయాము అని అనుకున్నప్పుడు ఈ గుణం వల్ల నేను ఎదగలేకపోతున్నాను అనేది మనకు అవగాహన అవుతుంది. ఒకవేళ మనకి ఏది జరుగుతున్నా శరీరంలో రుగ్మతలు కానీ మనసుకున్న రుగ్మతలు కానీ జరుగుతున్నప్పుడు మనం విచారణ చేసుకుంటే ఈవేళ ఏమైంది, ఎందుకు నాకు నిద్ర పట్టలేదు, నా ఆహారంలో లోపం వచ్చిందా, నా వ్యవహారంలో లోపం వచ్చిందా అని విచారణ చేసుకుంటే అక్కడ మన పొరపాటు ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే సాధన చేసే వాళ్ళకి అసూయ అన్నదే ఉండకూడదు. మిగతా వాళ్ళకి పాపం పుణ్యం అవసరం లేదు, సత్కర్మలు అవసరం లేదు, ఎదగాలనే కోరిక ఉండదు. నేను చెప్పిందే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్ట్ అనుకునే వాళ్ళకి మనం ఏమీ చెప్పక్కర్లేదు. చెప్పడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమమైంది. మరి ఈరోజు మనందరం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకి ఎదగాలని కోరిక ఉంది, చాలా గొప్పగా ఎదగాలని ఆశ ఉంది. మరి ఈ ఆశ కోరిక రెండు కూడా మనను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేవి, పక్కవాడికి నష్టం కలిగించేవి కూడా కాదు ఇవి. అందుకే మనకి ఏ గుణం ఉంటే వెనకబడిపోతున్నాం ఆ గుణాలన్నింటినీ మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మార్పు మనసు ఒప్పుకోదేమో అని మనసుకు శక్తిని నింపడానికి సాధన చేస్తూనే ఉన్నాం. అందుకే అసూయ వల్ల మన మానవుడికి సరి అయిన నిద్ర ఉండదట. ఇక అహంకారం రెండో. ఈ అహంకారం ఏంటి అంటే అందరికంటే నేనే గొప్పగా జీవించాలి అనుకునే గుణము, ప్రతి వాడిని తక్కువగా చూడడం, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకోవడం, ఇవన్నీ అహంకారం. ఈ అహంకారం వల్ల ఏమవుతుంది, మనకున్న అర్థబలం కానీ అంగబలం కానీ చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. నాకున్న విద్యకు కానీ, నాకున్న డబ్బుకు కానీ, నాకున్న పదవులు కానీ, నేనే గొప్పోడిని అనే భావనే అహంకారాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మనకు మనంగా గొప్పవాళ్ళం అనుకుంటామో పక్క వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటాం. అప్పుడు ప్రతి వాళ్ళని తక్కువగా చూస్తే మనకి సరి అయిన మిత్రులు ఉండరట. దానివల్ల జరిగే నష్టం ఏంటి? అహంకారం వల్ల ఒకవేళ ఎవరైనా సరే మనకి అది కాదు ఇది అని చెప్తే వినం కదా అహంకారం వల్ల. నువ్వు నాకు చెప్పావులే, నాకంటే ఎక్కువ తెలుసా నీకు అని అనేస్తాం. అందుకే వాడితో ఎందుకురా బాబు, వాడు చెప్తే వింటాడా చస్తాడా, వాడు వింట కదా, అందుకని చెప్పడమే దొడ్డుగా అని మనస్ఫూర్తిగా ప్రేమించే మిత్రులు ఉండరు. అందుకని అహంకారికి మిత్రులే ఉండరు అని చెప్తారు. అంటే ఏమవుతుంది, ఆ స్నేహభావం కూడా పోగొట్టుకుంటాడు అహంకారంగా ఉండి. అందుకే మన ఎదుగుదలకి అది కూడా అడ్డే. ఇప్పుడు మిత్రులు ఉన్నారనుకోండి, అందరి మాటలు మనం విన్నామనుకోండి, మనకి ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది. అందరి దగ్గర నుంచి వినాలి అని పత్రికారు కానీ బుద్ధుడు కానీ మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ నాకు వాళ్ళు చెప్పేది ఏంటి, నాకే అన్నీ తెలుసు అనుకోవడం, లేకపోతే నేనే అన్నీ చెయ్యగలను అనుకోవడమే అహంకారం. ఎలా అనుకోవాలి అంటే పత్రికారు సందర్భంలో చెప్పారు, నాకు తెలుసు కానీ వాళ్ళు కూడా ఇంకా ఏదైనా చెప్తారేమో, నాకు ఉపయోగపడుతుందేమో అని మనం వినాలట. నేను ఆత్మని అని తెలుసు, సృష్టి అంతా పరమాత్మమయమని తెలుసు, గురువు ద్వారా విన్నాను నేను. కానీ అది తెలుసుకోవడానికి ఇంకా ఏదైనా మంచి మార్గం ఉందేమో అని ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం వినడం, అన్ని పుస్తకాలు చదవడం చెయ్యాలి. అక్కడ మనకు అహంకారం ఏముంది, ఇంకా తెలుసుకోవాలనే తపన ఉంటే ఇంకక్కడ అహంకారం లేదు. నాకే అన్నీ తెలుసు, నాకు ఒకళ్ళు చెప్పక్కర్లేదు, నేను వినను అనుకుంటే అక్కడ మనకి అహంకారం ఉన్నట్టే. అందుకే అహంకారం ఉన్నవాడికి సరి అయిన మిత్రులు ఉండరు అని మహాత్ములు చెప్పారు. అంటే ఉండకూడదు అని చెప్పింది ఎప్పటి వరకు నేర్చుకున్నాం, ఉంటే నష్టం ఏంటి అన్నది ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి అసూయతో బతికేవాడికి సరి అయిన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవాడికి సరి అయిన మిత్రుడు ఉండడు. ఇక అనుమానంతో బతికేవాడికి సరి అయిన జీవన విధానం ఉండదట.
అంటే చూడండి, ప్రతి విషయాన్ని అనుమానిస్తే ఆఖరికి వీళ్ళు తనకి మంచి విషయం చెప్తున్నా అది కూడా అనుమానమే. కరెక్టేనంటావా కాదా? అప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళని అనుమానిస్తూ, కొంతమంది భార్య పిల్లల్ని కూడా అనుమానంతో చూస్తారు. వీళ్ళకి ఏం లాభం, నా దగ్గర ఇంత ప్రేమగా ఉంటున్నారు అని. ఏదైనా ఒక మిత్రుడు మంచిగా ఉంటే వీడికి నా వల్ల ఏమన్నా సహకారం కావాలేమో, వీడు ఎక్కువ నాకు పూసుకుని తిరుగుతున్నాడు. అలా ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తే నీకు జీవితంలో ఆనందం అనేది ఉండదు. సరి అయిన జీవన విధానం కాదు. పక్కనే ఉండే భార్యని కానీ, పిల్లల్ని కానీ, మిత్రుల్ని కానీ, ఈ సమాజాన్ని కానీ, అన్ని చోట్ల నీకు అనుమానమే ఉంటే, ఎవరు ఏది చెప్తున్నా అనుమానం దృష్టితో వింటే, చూస్తే నీకు సరి అయిన జీవన విధానం ఉండదు. ఇప్పుడు ఈరోజు పత్రిసారి చెప్పింది మనం అనుమానం లేకుండా విన్నాం కాబట్టే ఈ స్థితికి రాగలిగాం. నువ్వు ఆత్మ అంటే ఎవరికి తెలుసు? కనిపిస్తున్న శరీరం కాదనుకుంటూ కనబడిన ఆత్మ అంటున్నాడు. ఇదేదో వెరైటీగా ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో తేడాగా ఉంది అని అనుమానం దృష్టితో చూస్తే ఈరోజు మనందరము ఈ స్థాయికి వెళ్ళే వాళ్ళమే కాదు. నమ్మాము సద్గురువుని, సత్యం చెప్తున్నాడనే ఒక నమ్మకమే మనని ఇంతవరకు తీసుకొచ్చింది. అనుమానం అన్నది మనిషిలో ఉండకూడని లక్షణం. ఈ లక్షణాలు చెప్పుకుంటున్నామంటే మనలో ఈషన్ మాత్రమైనా సరే ఉండకూడదు. అందుకే అనుమానం ఉన్నవాడిని, ప్రతి విషయాన్ని అనుమానంతో చూసేవాడికి వాడి జీవితమే వాడికి దుర్భరంగా ఉంటుంది. అనుమానం ఉన్నవాడికి జీవన విధానం ఎప్పుడూ బాగుండదట. ఎందుకు ఇవి ఉండకూడదంటారు? ఇలా ఉంటామని మనకి ఉండకూడదు. అత్యాసపరుడికి ఎప్పుడూ శాంతి ఉండదు. అత్యాసపరుడు, ఆశపడ్డ వేరు, అత్యాస వేరు. వాడి జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదట. చూడండి, ఈ సంవత్సరం వ్యాపారం చేస్తే కొంత వచ్చింది, మళ్ళీ సంవత్సరం టార్గెట్ ఇంకా పెంచి, ఆ సంవత్సరం ఇంకా పెంచి, అంటే ఆశ. కానీ ఒక సంవత్సరం వచ్చిన దానికి ఏదో భగవంతుడి దయ వల్ల వచ్చింది, నేను చేసే ప్రయత్నం చేశాను అని తృప్తి పడితే ఆ సంవత్సరం అంతా ఆనందంగానే జీవిస్తాడు. కానీ ఏమనుకుంటాడంటే, అయ్యో ఎంత పెట్టుబడి పెట్టానో, అప్పో సప్పో చేసి ఇంకొంచెం పెట్టుబడి పెట్టుంటే ఇంకా వచ్చును కదా అని ఆలోచన వచ్చిన క్షణం నుంచి వాడికి తృప్తి లేదు. ఇంకా తృప్తి లేదు, శాంతి లేదు. అందుకే అత్యాసపరుడికి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఎందుకు అంటే మనకి ఈ జీవితంలోకి వచ్చాక ఎంత రావాలో అంత వస్తుందని తెలుసు. కానీ మనం తెలుసున్నవి అధ్యయనం చెయ్యట్లేదు, పదే పదే మననం చేసుకోవట్లేదు. మరి ఆచరణలో పెట్టుకున్నప్పుడు మరి మళ్ళా మర్చిపోతూ ఉంటాం ఆ మాటలన్నీ. అందుకే ఆశే ఉండకూడదంటారు. నీకు ప్రాప్తం ఉన్నదే వస్తుంది అంటారు. కానీ ఆశే ఉండకూడదంటే అత్యాశ. అంటే వచ్చిన లాభం సరిపోక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ప్రతిదీ కూడా ఇంకా కావాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు మనకి అత్యాశ ఉన్నట్టే. ఈ అత్యాశ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడూ శాంతి ఉండదు. మన జీవితంలో శాంతి ఎప్పుడు అంటే తృప్తిగా జీవిస్తేనే మనకి శాంతి ఉంటుంది. మరి అజ్ఞానంలో ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందం ఉండదు. ఆనందం అన్నది జ్ఞానం వచ్చేకే ఉంటుందండి, ఆత్మ దగ్గరే ఉంది. అజ్ఞాని ఏం చేస్తాడు? వాడి దృష్టి ఎప్పుడు ప్రపంచం వైపు ఉంటుంది. ఫస్ట్ అజ్ఞానం ఏంటంటే నేను శరీరం అనుకోవడం, నేను కొలిచే దేవుడే దైవం అనుకోవడం. ఆ విగ్రహారాధనలోనే నేను దైవాన్ని కొలుస్తున్నాను అనుకుంటున్నాం. ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడం. ఈ మూడు అజ్ఞానానికి మొదటి మెట్లండి. శరీరం నేను అనుకోవడం, విగ్రహారాధనే గొప్పది
అంతకంటే గొప్పది లేదు అనుకోవడం, మరి ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడం, ఈ 3 అజ్ఞానంలో మొదటి మెట్లు. ఇదే అజ్ఞానం కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. శరీరం ఇక్కడ వరకు అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే వరకు కూడా ప్రతి వాళ్ళ ప్రవర్తన అట్లాగే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చే కూడా ఏ కొద్ది మందికో నేను శరీరం కాదు ఆత్మని అని అర్థమయ్యింది. అందుకే ఆత్మారాధనే సత్యం అని పత్రిగారు చెప్పిన మాటలు ఎక్కడో మనలాటం పట్టుకున్నాం. లేకపోతే చాలామంది ఆరోగ్యం కోసమో సంకల్పాల కోసమో ధ్యానం అనుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకి సద్గురువు దొరికినా అజ్ఞానం వదలలేదు. మరి అలా వదలని వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యండి అని పత్రిగారు చెప్పినప్పుడు సద్గురువు ఒక ప్రొఫెసర్ వచ్చి మనం పెద్ద పెద్ద పాఠాలు చెప్తుంటే, నాకు చిన్నప్పుడు ఏబీసీడీలు దుద్దడం అలవాటు, ఇంకా దుద్దుతాను అని కూర్చుంటే వాడికి ఈ పాఠాలు ఎప్పుడు బుర్రకెక్కుతాయి? ఎక్కక అజ్ఞానాన్ని వదలట్లేదు. విగ్రహారాధన ఎందుకున్నారు? అవి ప్రతిరూపాలే, కానీ అసలు రూపం నీలోనే ఉంది, అసలు దైవం నీలోనే ఆత్మగా ఉంది. ఆత్మారాధనే అసలైన దైవారాధన అని గురువు చెప్పినా మనం ఇంకా అది వదలట్లేదు. అంటే ఓ పక్క చెప్తున్నాం ఆత్మకు రూపం లేదు, రూపరహితుడు, నామరహితుడు, సర్వాంతర్యామి, ఇన్ని మాటలు చిలకల్లా మాట్లాడి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇంకా మనం విగ్రహారాధనే చేస్తున్నాము అంటే ఇంకా మనకి అజ్ఞానం వదలలేదు. ఇంకా అలాంటప్పుడు ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆనంద స్వరూపుడు నీలో ఉంటే ఆ నీలోకి పయనించడం మానేసి బయట అల్పానందాల కోసం ప్రయత్నిస్తే మనకి ఇంకా అజ్ఞానమే. ఆ అజ్ఞానం వదలలేదు కాబట్టి ఆనందం లేదు. ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నాం, జ్ఞానం రాకముందు అనుకో. కానీ జ్ఞానం వచ్చాక ప్రపంచం శాశ్వతం కాదు, ఇది కూడా మిచ్చే అని నువ్వు అనుకోగలిగితే నీకు జ్ఞానం వచ్చినట్టు. అంటే ఈ 3 మెయిన్ అజ్ఞానాలు. ఈ అజ్ఞానం ఉన్నంతసేపు ఆనందం దొరకదు. అజ్ఞానం వదిలి జ్ఞానం వైపుకి వస్తేనే ఆనందం దొరుకుతుంది. మరి ఇవన్నీ మనలో ఉండే లోపాలు, మన మనసుకున్న లోపాలు. మనసును బట్టే మనిషి ప్రవర్తన. ఆ మనసుకి ఇంకా ఈ గుణాలు వదలలేదు. వదలక ఇంకా మనం ఎదగలేదు. నాకు ఆత్మదర్శనం కావట్లేదు, ఎన్నాళ్ళు చెయ్యాలి, దీనికి ఏమైనా టిప్ చెప్తారా అంటే ఇవి వదులుకోవడమే. అందుకే ప్రతి వాళ్ళకి ఏదైనా క్లాసులకు వెళ్ళినప్పుడు స్పీడ్గా ఎదగడానికి టిప్పులు ఏమైనా ఉంటాయంటే ఒకటే చెప్తాం, జూమ్లో పాల్గొండి, లేకపోతే భీమవరం క్లాసులకు రండి. అప్పుడు కదా ఈ జ్ఞానం అంతా వింటారు. జూమ్లోకి రాక భీమవరం క్లాసులకి రాక మరి జ్ఞానం పెరగాలంటే ఎలా పెరుగుతుంది? సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని కొటేషన్లన్నీ పత్రిక రాసి పెట్టడం మూలాన్ని అందరికీ అర్థమవుతోంది. కానీ జ్ఞానం ఒక బోర్డు మీద రాసేది కాదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నా ఇంకా తరగట్లేదు. ఇంకా బోర్డు ఉంది, నేర్చుకోవాల్సింది ఉంది, చెప్పాల్సింది ఉంది, అవగాహన చేసుకోవాల్సింది ఉంది, ఆచరణలో పెట్టుకోవాల్సింది ఉంది. మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ప్రపంచాన్ని చూసాం కాబట్టి ప్రపంచం విషయాలన్నీ కూడా చాలా బాగా గుర్తుంటాయి. వాడిట్టా అన్నాడు, వీడిట్టా అన్నాడు, వాడు అది కొనుక్కున్నాడు, వీడు ఇది కొనుక్కున్నాడు, వీడు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడు. కానీ గురువులు చెప్పింది ఈ జ్ఞానపరంగా ఉన్న విషయాలు పదే నెమరు వేసుకున్న మరుపుకు వచ్చేస్తున్నాయి. అంటే ఇంకా అంత బైహార్ట్ అవ్వలేదు, మనకి అంత హృదయంలోకి వెళ్ళలేదు. మరి ఇన్ని దుర్గుణాలు, ఇన్ని గుణాలు మంచి గుణాలు కావు ఇవి. ఏంటది? అసూయ, అహంకారం, అత్యాస. మరి ఇవన్నీ చూసుకుంటే అజ్ఞానం, ఇవన్నీ మన మనసుకున్న దుర్గుణాలు. ఈ గుణాలను వదులుచుకోవాలి. వదులుచుకోకపోతే మరి అసూయతో బతికేవాడికి నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవాడికి మిత్రులు ఉండరు,
అనుమానంతో ఉండేవాడికి సరి అయిన జీవన విధానం ఉండదు. అంటే వాడి జీవితంలో ఎప్పుడూ అశాంతిగానే ఉంటాడు. అందరినీ అనుమానిస్తే వాడికి శాంతి ఎక్కడుంది? మరి అత్యాశతో బతికేవాడికి మరి తృప్తి ఉండదు. మరి అజ్ఞానంతో బ్రతికేవాడికి ఆనందం దొరకదు. ఈ 5 గుణాలని మనం మార్చుకోకపోతే మనం నిత్యము ఆనంద స్థితిలో ఉన్నట్టు కాదు. సాధన చేస్తున్నాము, మరి ఇవన్నీ ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలి. నాలో ఏ గుణం ఉంది, ఏ గుణం ఉంది, అది ఎప్పుడు మార్చుకోవాలి. లేదు అని నువ్వు అనుకోకూడదు. అనుకుంటే అది ఒక రకం అహంకారం. నీకు నువ్వు డిసైడ్ అయిపోకూడదు. ముందు విచారణ ఉండాలి. పొద్దుటి నుంచి రాత్రి వరకు మనం చేసే పనుల్లో నోటితో మాట లేదనుకోవడం కాదు, నీ ప్రవర్తనలో లేదు అనేది నీకు ఆన్సర్ దొరకాలి. అంటే పొద్దుటి నుంచి రాత్రి వరకు పడుకుని మన టైం టేబుల్ అంతా విచారణ చేసుకుంటే ఏ మాట అయినా అహంకారంతో మాట్లాడేమా, ఏ పనైనా అహంకారంతో చేసామా, లేదా అశాంతితో చేసామా, అత్యాశతో చేసామా, ఇలా ఎప్పటికప్పుడు అనుమానంతో చేసామా అని ఎప్పటికప్పుడు మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. మరి మనం విచారణ లేకపోతే, అందుకే రమణ భగవాన్ ఎవరైనా తన దగ్గరికి వస్తే ఫస్ట్ ఒకటే చెప్పేవాడు, నేనెవరో తెలుసుకో. ఆ మాట అనడం కారణం ఏంటంటే మనం ఆత్మలమి అని తెలుసుకున్నాక ఇలాంటి లక్షణాలు మన దరిదాపులకు కూడా రానివ్వం. మనోస్థితిలోనే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ మనోస్థితిలో ఈ లక్షణాలు ఉన్నాయంటే ఇంకా నేను జీవుడిగానే ప్రవర్తిస్తున్నాను కానీ దేవుడిగా మారలేదు అని మనకు అనిపించాలి. అనిపించట్లేదు అంటే అహంకారం అడ్డొచ్చింది కానీ మనం దైవాలము ఇంకా కాలేదు. అందుకే విచారణ చెయ్యకపోతే మన తప్పులు మనకు తెలియవు. మన తప్పులు మనకు తెలియకపోతే మన జీవన విధానంలో సరిదిద్దుకునే ప్రయత్నమే చెయ్యం. నేను చేసిన సాధన కరెక్ట్ అనుకుంటున్నాం, కరెక్టే, అది కరెక్టు, కానీ పొందుతున్న జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. అందుకే ఈ గుణాలన్నీ విచారణ చేసుకుంటూ మనకున్న గుణాలను తెలుసుకుంటూ దాన్ని పోగొట్టుకోవడానికి మరింతగా ధ్యానం చెయ్యాలి. ఆ జ్ఞానం వింటూ ఉండాలి. ధ్యానం చెయ్యడం మన వంతు, జ్ఞానం వినడం కూడా మన వంతే. ఎవరో విన్న జ్ఞానం మనకు రాదు, మనం తెలుసుకోవాలి. ఒక్క మాట చెప్తున్నాను మీకు, ఎప్పుడు దృష్టి ఏకాగ్రతగా ఉండాలి. శిష్యుడు ఏకాగ్రతగా ఉంటేనే గురువు ఎంతైనా చెప్తాడు. అందుకే శ్రద్ధతో వినాలి, ఏకాగ్రతతో వినాలి. చాలామందికి ఒక అలవాటు ఉంది, వంట చేస్తూ వింటారు లేదా ఇంకో పని చేస్తూ వింటున్నారు. అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే 50% మీ ఏకాగ్రత వంట మీదకి వెళ్ళిపోయింది, 50% ఈ మాటల మీద ఉంది. అప్పుడు ఏమవుతుంది, గురువు చెప్పిన దాంట్లో సగం విషయాలే మీకు అర్థమయ్యాయి, మిగతా సగం అర్థం కాలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆచరణలో పెట్టుకోవడం లేట్ అవుతుంది, అనుభవానికి రావడం ఇంకా లేట్ అవుతుంది, జ్ఞానం పొందడం ఇంకా లేట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ప్రాపంచిక విద్యలాగా యామరపాటుతో వినకూడదు. ఆత్మ విద్య ఇది, ఆధ్యాత్మిక విద్య. గురువు చెప్తున్న విషయాల్లో గురువు కళ్ళల్లో చూస్తూ గురువు మాట మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో విన్నప్పుడు, అందుకే పూర్వం పెద్దలు అనేవారు, ఒళ్ళంతా చెవులు పెట్టుకుని వింటాది అని. అంటే అర్థం ఏంటి, నీ ప్రతి అణువు చెవిగా పని చెయ్యాలి. అంటే ఒక్క చెవితో వినడం కాదు, అన్ని చెవులతో వింటే నీ మేధస్సుకు వెళ్తుంది అని పెద్దలు చెప్పేవారు. శ్రద్ధ పెట్టి విను, ఒళ్ళంతా చెవులు చేసుకుని విను అని చెప్తూ ఉండేవారు. అంత ఏకాగ్రతగా విన్నప్పుడే ఈ ఆత్మ విద్య అనేది మన అంతరాంతరాలలోకి చేరిపోతుంది. అలా చేరినది ఎప్పటికీ మనం మర్చిపోము. మర్చిపోనిది ఏదైనా సరే మనం ఆచరణలో పెట్టుకుంటాం. అలా పెట్టుకుని ఎదగాలి. మనలో లోపాలను సరిచేసుకుంటూ ఎదగాల్సినవేవో తెలుసుకుంటూ సాధన చేస్తూ ముందుకు ఎదుగుతూ జ్ఞానం పొందుతూ 10 మందిని జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్ళడమే పత్రిగారి శిష్యుల పని. ఆ జ్ఞానం పెంచుకోవడమే మన పని.
ఇదే మనం నేర్చుకోవాల్సింది. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.